సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్స్ లో యూనియన్ ఉంది. సపోజ్ మనం ఒక టూ సెట్స్ తీసుకొని యూనియన్ చేస్తే ఆ రెండిట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా యూనియన్ లో వస్తాయి. ఎక్కడైతే రెంటిల్లో కామన్ గా ఉంటాయో అవి ఒకసారి రిపీట్ అవుతాయి. సో బేసికల్ గా రెంటిల్లో ఉండే వస్తాయి, దాంతో పాటు యూనిక్యూ గా ఉంటాయి. సో ఏవైతే కామన్ గా ఉన్నాయో అవి ఒక్కసారి యూనియన్ చేసినప్పుడు వస్తాయి. సో S1 ఈజ్ ఈక్వల్ టు ఇది, S2 ఈజ్ ఈక్వల్ టు ఇది. సో మనం S1 డాట్ యూనియన్, సో ఇది ఒక ఫంక్షన్. దీంట్లోకి మనం టూ సెట్స్ పాస్ చేయొచ్చు, త్రీ చేయొచ్చు, ఫోర్ ఎన్నైనా చేయొచ్చు. మినిమం అయితే టూ చేయాలి. సో ఈ రెండిటి మధ్య యూనియన్ ఫైండ్ అవుట్ చేసిద్ది. సో మనకి సెట్ వన్ సెట్ టూలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాసిద్ది. రెండులో ఏవైతే కామన్గా వస్తాయో అవి ఒకసారి రిపీట్ అవుతాయి. సో చూడండి, 4, 5 అనేది రిపీటెడ్ ఒకసారి వచ్చింది. దాంతోపాటు 6, 7 రిపీటెడ్ ఒకసారి వచ్చింది. తర్వాత 8, 22. సో మనకి బేసికల్గా S1, S2లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యూనియన్ చేసినప్పుడు ఇంక్లూడ్ అవుతాయి. సో ఇది S1, ఇది S2 అనుకోండి. సో మనం ఏం తీసుకున్నాం, S1 4, 5, 6, 7. సో ఏవైతే కామన్గా ఉన్నాయో వాటిని మనం ఇంటర్సెక్షన్ లాగా రిప్రజెంట్ చేస్తాం. 5, 7 కామన్గా ఉంది, నాకు రెంటల్లో ఉన్నాయి. ఓకే. సో అది కాకుండా నాకు S1లో ఏముంది, 4 ఉంది, 5 ఎనీవే కామను, 6 ఉంది, తర్వాత 5, 7 ఉంది. సో నెక్స్ట్ S2 చూస్తే 7 ఆల్రెడీ కామన్గా ఉంది, 8 ఉంది, తర్వాత 22 ఉంది. సో ఇప్పుడు బేసికల్గా మనకి S1 అంటే ఇది మొత్తం వచ్చింది. ఓకే. S2 అంటే ఇది మొత్తం వచ్చింది. సో ఇప్పుడు నాకు యూనియన్ అంటే ఇలా వర్క్ అయ్యిద్ది. మొత్తం ఎలిమెంట్స్ మొత్తం మనం కలిపి చేస్తాం. సో మనకి ఇప్పుడు యూనియన్ రాస్తే 4, 6 కామన్గా ఏమున్నాయో అవి వన్ టైమే రిపీట్ అవుతాయి. తర్వాత 8, 22. సో ఇది యూనియన్. ఇంటర్సెక్షన్ అంటే ఏవైతే రెండు సెట్స్ మధ్య కామన్గా ఉన్నాయో వాటిని ఇంటర్సెక్షన్ అంటాం. సో మనకి ఇంటర్సెక్షన్ వచ్చేసి ఈ కేసులో ఓన్లీ ఈ పార్ట్. సో ఓన్లీ ఈ పార్ట్ వచ్చేసి నాకు ఇంటర్సెక్షన్ అయింది. మ్యాథమెటిక్స్లో చూసాం కదా, సేమ్ అలానే. ఇంకా ఏమన్నా కన్ఫ్యూషన్ ఉందా? No, next time. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్షను. సో S1 ఇది, S2 ఇది. సో నేను ఒరిజినల్గా తీసుకుంటున్నా సో దట్ విల్ హ్యావ్ సమ్ ఇంటర్సెక్షన్. సో S1 డాట్ ఇంటర్సెక్షన్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇది ఏం చేసిద్ది అంటే రెండు సెట్స్ మధ్య కామన్గా ఉండే ఎలిమెంట్స్ని రిట్రీవ్ చేసిద్ది. సో మనకు కామన్గా 5, 7 ఉన్నాయి కదా, వాటిని రిటర్న్ చేసిద్ది. సో యూనియన్ చేసిన ఇంటర్సెక్షన్ చేసిన మనకి ఒక కొత్త సెట్ని క్రియేట్ చేసి రిటర్న్ చేసిద్ది. సో యూనియన్ చేసి ఆ ఏవైతే కామన్గా ఉన్నాయో వాటిని రిటర్న్ చేసిద్ది. సో మనకు కావాలనుకుంటే వేరే సెట్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇంటర్సెక్షన్ అంటేనేమో అన్ని ఎలిమెంట్స్ వస్తాయి, యూనియన్ అంటేనేమో అన్ని ఎలిమెంట్స్ వస్తాయి బోత్ ద సెట్స్ నుంచి. ఇంటర్సెక్షన్ అంటే ఏవైతే కామన్గా ఉంటాయో అవి రెండే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఫంక్షన్. సో బేసికల్లీ మనం ఏ సెట్ నుంచి ఏ సెట్కి డిఫరెన్స్ చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సపోజ్ మీరు సెట్ 1 నుంచి సెట్ 2కి డిఫరెన్స్ చూస్తుంటే సెట్ 1లో ఏవైతే ఉన్నాయో దాని నుంచి S2కి చూసిద్ది. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి మనకు క్లియర్గా ఇక్కడ S1 ఉంది, S2 ఉంది. సో నేను S1 మైనస్ S2 అయినా రాయవచ్చు డిఫరెన్స్కి. S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంది, S2 అయినా వాడవచ్చు. సో నాకు S1 నుంచి S2కి డిఫరెన్స్ అంటే S1లో ఉండే యూనిక్గా ఉండే ఎలిమెంట్సే నాకు డిఫరెన్స్, 4, 6. సో సింపుల్గా చెప్పాలంటే నాకు S1లో ఉండి S2లో లేని ఎలిమెంట్స్ని మాత్రమే కన్సిడర్ చేసిద్ది.
సో ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి ఇది కాదు, ఇది కామన్గా ఉన్నాయి. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి 4, 6. అదే నువ్వు S2 - S1 అంటే S2 నుంచి చూసిద్ది. S2 నుంచి S1కి డిఫరెన్స్ వచ్చేసి కామన్గా ఉండే కన్సిడర్ చేయదు. దీనికి డిఫరెన్స్ వచ్చేసి S2లో ఉండాలి, అవి S1లో ఉండకూడదు. సో 8, 22. సో ఇలా మనకి వర్క్ అయింది, సేమ్ మ్యాథమెటిక్స్ డిఫరెన్స్ లాగానే. సో ద రిజల్ట్ ఇంక్లూడ్స్ ఓన్లీ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద కాలింగ్ సెట్ దట్ ఆర్ నాట్ ఇన్ ది అదర్ సెట్. సో మనం దేని నుంచి అయితే కాల్ చేస్తున్నామో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఇంక్లూడ్ చేసేది, ప్రొవైడెడ్ అవి మనకి అదర్ సెట్లో లేనివే ఇంక్లూడ్ చేస్తాయి, కామన్గా ఉండేవి కన్సిడర్ చేయదు. సో S1 ఇది, S2 ఇది, S1 డాట్ డిఫరెన్స్ S2. సో మనకి డిఫరెన్స్ ఒక కొత్త సెట్ క్రియేట్ చేసి ఇచ్చింది. సో దీన్ని ఎలా అయినా వాడుకోవచ్చు, రెండు సేమ్. సో యాక్చువల్గా మైనస్ అనేది మనకి డిఫరెన్స్ లాగానే వర్క్ అయింది, ఆపరేటర్స్ అప్పుడు కూడా చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సిమెట్రిక్ డిఫరెన్స్. సో ఇదేం చేసిద్ది అంటే ఏవైతే కామన్గా ఉంటాయో వాటిని ఎక్స్క్లూడ్ చేసిద్ది, మిగతా ఎలిమెంట్స్ మొత్తాన్ని కన్సిడర్ చేసిద్ది. సో S1 ఇది, S2 ఇది, దీంట్లో కామన్గా మనకి ఏమున్నాయి, 5, 7 ఉన్నాయి. సో అవి ఎక్స్క్లూడ్ చేసిద్ది. సో మిగతా అవి అన్ని ఎలిమెంట్స్ కన్సిడర్ చేసిద్ది. సో కామన్గా ఉండే మాత్రం కన్సిడర్ చేయదు. సో అది సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే. సో నెక్స్ట్ మనకి సెట్ కంపారిజన్ ఉంది, సబ్ సెట్, సూపర్ సెట్. సో ఈ రెండు చూద్దాం. సపోజ్ నాది S2 అనే సెట్ అనుకోండి, దీంట్లో 4, 5 ఉన్నాయి. సో ఇది S1 అనుకోండి, దీంట్లో 4, 5 దాంతోపాటు 7, 8 ఉంది. సో మనకి సబ్ సెట్, సూపర్ సెట్ చూడండి. సో S2 అనేది S1కి సబ్సెట్, S2 అనేది S1కి సబ్సెట్. అదే రివర్స్లో చూస్తే S1 అనేది S2కి సూపర్ సెట్. సబ్సెట్ అంటే ఏంది, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్తో పాటు దీంట్లో సపోజ్ మనకి దేన్నైనా సబ్సెట్ ఎప్పుడు అంటామంటే, ఇప్పుడు S1 అనేది సూపర్ సెట్ కదా. సో దీంట్లో నాకు 4, 5, 7, 8 ఉన్నాయి S1లో, S2లో 4, 5 ఉన్నాయి. సో మనకి ఏ సెట్లోనైనా సేమ్ ఇప్పుడు ఈ సబ్సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఉండి దాంతోపాటు ఎక్స్ట్రా ఏదన్నా ఎలిమెంట్స్ ఉంటే దాన్ని సూపర్ సెట్ అంటాం. ఓకే. సో S1 అనేది సూపర్ సెట్ S2కి. సో మనకి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో ఒక హాఫ్ పోర్షన్ లేకపోతే ఒక సబ్ పోర్షన్గా ఉన్నప్పుడు దీన్ని సబ్సెట్ అంటాం. సో ఇప్పుడు చూడండి, చూపిస్తాను. సో నాకు S1 ఈజ్ ఈక్వల్ టు, నేనేం తీసుకున్నానంటే 4, 5, 7, 8. S2 ఈజ్ ఈక్వల్ టు 4, 5. సో S1 డాట్ ఈజ్ సబ్సెట్. S1 అనేది S2కి సబ్సెట్ కాదు, S1 అనేది సూపర్ సెట్, సబ్సెట్ కాదు. సో ఫాల్స్ రిటర్న్ చేసింది. అదే నేను రివర్స్లో రాస్తే S2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S1, కరెక్ట్. సో ట్రూ రిటర్న్ చేసింది. సో మళ్ళీ S1 డాట్ ఈజ్ సూపర్ సెట్ ఉంది, S1 అనేది సూపర్ సెట్ S2కి. సో సూపర్ సెట్ ఎప్పుడు అంటామంటే S2లో ఉండే ఎలిమెంట్స్తో పాటు ఎక్స్ట్రా ఉంటే దాన్ని సూపర్ సెట్ అంటాం. అదే నేను రివర్స్లో రాస్తే నాకు S2 అనేది S1కి సూపర్ సెట్ కాదు, జస్ట్ సబ్సెట్. ఓకే, ఫాల్స్ రిటర్న్ చేసింది. సో దీంతో పాటు మనకు ఇంకో ఫంక్షన్ ఉంది, డిస్జాయింట్. ఇదేం చెక్ చేసిద్ది అంటే నల్ ఇంటర్సెక్షన్ని చెక్ చేసిద్ది. సో చూడండి S1, S2. సో S1 డాట్ ఈజ్ డిస్జాయింట్. జాయింట్ అంటే ఏంది, కామన్గా ఏదన్నా ఎలిమెంట్స్ ఉంటేనేమో జాయింట్ అంటాం. ఇదేం చెక్ చేస్తుంది, రివర్స్ చెక్ చేస్తుంది, డిస్జాయింట్. కామన్గా ఏదన్నా ఉంటే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది, కామన్గా లేకపోతే ఇంటర్సెక్షన్ అనేది నల్ ఉన్నప్పుడు ట్రూ రిటర్న్ చేసిద్ది. ఈ కేసులో నాకు కామన్గా ఉన్నాయి కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. ఓకే.
సో ఇక్కడ డిస్జాయింట్ చెక్ చేస్తున్నాం, అంటే ఆపోజిట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో నాకు నల్ ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ట్రూ రిటర్న్ చేసింది. సో దీంతో పాటు నాకు కాపీ ఫంక్షన్ ఉంది, మనం ఇంతకుముందు చూసాము. S1 ఇది, S2 ఇది కదా. సపోజ్ నేను S3 ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ కాపీ అంటే ఇది షాలో కాపీ చేసిద్ది, వాల్యూస్ని కాపీ చేసిద్ది, ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిద్ది. సో S3 అనేది ఇంకొక మెమరీ లొకేషన్లో క్రియేట్ అయింది, మీకు ఆల్రెడీ చెప్పాను. జస్ట్ వాల్యూసే కాపీ అవుతాయి, అడ్రస్ చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఎనీవే మనం ఆల్రెడీ కవర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ ఫంక్షన్ ఉంది. సో మీరు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని క్లియర్ చేయాలనుకున్నప్పుడు క్లియర్ ఫంక్షన్ వాడుకోవచ్చు. ఓకే, సో ఇవి సెట్ ఫంక్షన్స్ గురించి. రియల్ టైంలో అయితే సెట్లో వాడే ఫంక్షన్స్ ఏవి రియల్ టైంలో ఎక్కువగా వాడడం, ఎస్పెషల్లీ ఆటోమేషన్ తీసుకోండి, ఈవెన్ డెవలప్మెంట్ కానివ్వండి, డేటా సైన్స్లో కానివ్వండి, ఇవి అయితే ఎక్కువగా ఎక్కడ వాడడం. మోస్ట్లీ సెట్టే చాలా తక్కువగా వాడతాం, ఈ ఫంక్షన్స్ కూడా ఆ, చాలా తక్కువగా వాడతాం. ఇన్ కేస్ మీరు ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరిగా యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అనే మూడు మాత్రం వాడతాం. ఎప్పుడంటే మీకు సపోజు క్లాస్లో 20 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ 5 మెంబర్స్ ఫుట్బాల్ ఆడతారు, 20 మెంబర్స్ హాకీ ఆడతారు, 15 మెంబర్స్ వేరే స్పోర్ట్ ఆడతారు అన్నప్పుడు కామన్గా ఆడే స్పోర్ట్స్ ఏంటి, అందరూ ఆడే స్పోర్ట్స్ ఏంటి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఆ ఒక్క కేసులో మాత్రం యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ వాడతారు. అదర్వైజ్ వి విల్ నాట్ యూజ్ నార్మల్లీ ది సెట్ ఆపరేషన్స్ ఇన్ ది రియల్ టైం. సో ఇది ఒక 5 సెకండ్స్ పాస్ చేస్తున్నా. నెక్స్ట్ మనం డిక్షనరీ ఫంక్షన్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ ఫంక్షన్స్. సో ఫస్ట్ అయితే మనం గెట్, సెట్, డిఫాల్ట్ ఈ రెండు గురించి చూద్దాం. సో ఇవి కీ ఇస్తే వాల్యూని రిటర్న్ చేస్తాయి. కీ ఉంటే రెండు ఒకలాగానే వర్క్ అవుతాయి, లేనప్పుడు మాత్రం డిఫరెంట్గా వర్క్ అవుతాయి, అది చూద్దాం. సో నేను ఈ డిక్షనరీ తీసుకుంటున్నా, చూడండి. D1 డాట్ గెట్ ఆఫ్. సో గెట్ ఫంక్షన్ ఏం చేసిద్ది అంటే మనం కీ ఇస్తే వాల్యూని రిటర్న్ చేసిద్ది, ఏ కీ ఇచ్చినా ఆ వాల్యూని రిటర్న్ చేసింది. సో నేమ్ అనేది కీ, దాని అసోసియేటెడ్ వాల్యూని రిటర్న్ చేసింది. సో మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఇంతకుముందు గెట్ ఫంక్షన్ వాడకుండా వాల్యూ కావాలనుకుంటే మనం సబ్స్క్రిప్టింగ్ ఆపరేటర్ ఇచ్చి దీంట్లో మనం కీ ఇస్తే వాల్యూ వచ్చేది. సో మనం ఏదైనా వాడుకోవచ్చు, గెట్ ఫంక్షన్ అయినా వాడుకోవచ్చు, లేదా మనం సబ్స్క్రిప్టింగ్ ఆపరేటర్లో కీ పాస్ చేసిన వాల్యూ వచ్చింది. ఈ రెండు వేస్లో మనం కీ పాస్ చేసి వాల్యూని రిట్రీవ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, D1 డాట్ సెట్ డిఫాల్ట్. సో ఇక్కడ కీ డిఫాల్ట్ అనేది మనం ఆప్షనల్, ఇవ్వకపోతే నన్ను తీసుకుంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కీ ఇస్తున్నా. సో ఈ కీ అనేది మనకు ఆల్రెడీ డిక్షనరీలో ఉంటే దాని వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో మనకి గెట్, సెట్ డిఫాల్ట్, కీ డిక్షనరీలో ఉంటే రెండు ఒకే రకంగా వర్క్ అవుతాయి, దర్ ఇస్ నో డిఫరెన్స్. నో నేనేం చేస్తున్నానంటే చూడండి, D1 డాట్ గెట్ ఆఫ్. సో నేను లేని కీ ఇస్తున్నా, డిపార్ట్మెంట్ అని. సో ఈ కీ లేదు కదా డిక్షనరీలో, లేకపోతే ఇదేం రిటర్న్ చేయదు, ఎర్రర్ కూడా త్రో చేయదు. యు డోంట్ సీ ఎనీ అవుట్పుట్. అదే సెట్ డిఫాల్ట్ అనే ఫంక్షన్ వాడినప్పుడు, సో ఇది కీగా పాస్ చేసాం. చూడండి, దీంతో పాటు డిఫాల్ట్ నన్. ఓకే, సో ఏదైతే కీ పాస్ చేస్తున్నారో అది డిక్షనరీలో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఇది లేకపోతే ఇది ఆ డిక్షనరీకి యాడ్ చేసిద్ది, ఈ కీ యాడ్ చేసిద్ది, డిఫాల్ట్గా వాల్యూ అనేది నన్గా సెట్ చేసిద్ది. సో ఇక్కడ మనం జస్ట్ కీ పాస్ చేసాం, ఆ కీ డిక్షనరీలో లేదు. సో లేనప్పుడు ఈ కీ డిక్షనరీకి యాడ్ చేసి డిఫాల్ట్ వాల్యూ నన్ను పెట్టిద్ది. సో చూడండి, సో మనకి డిక్షనరీ డిపార్ట్మెంట్ అనేది నన్తో అయింది. సో మీరు ఎప్పుడైతే
రియల్ టైంలో ఏదన్నా కీని డిక్షనరీకి యాడ్ చేయాలనుకుంటే మీరు కీ ఇచ్చి వాల్యూ లేదనుకోండి, డిఫాల్ట్ వాల్యూ ఇదే సెట్ చేసిద్ది నన్నుగా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే d1.getOf. సో ఈసారి డెసిగ్నేషన్ అయిపోయింది, ఎంప్లాయీ ఐడి ఇస్తా. ఎంప్లాయీ ఐడి ఇస్తున్నా. సో దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ కూడా పాస్ చేస్తుంది చూడండి, 389 ఇస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది, గెట్ ఫంక్షను ఈ కీ అనేది డిక్షనరీలో ఉందా, లేదు. లేనప్పుడు ఏం చేసిద్దంటే, మీరు కీ వాల్యూ రెండు పాస్ చేశారు కదా, మీరు ఏదైతే ఆ కీకి వాల్యూ పాస్ చేశారో దాన్నే రిటర్న్ చేసిద్ది. సో చేంజెస్ ఏం జరగవు. గెట్ అనేది బేసికల్గా కీ ఉన్నప్పుడు ఏదైతే కీ డిక్షనరీలో ఉందో దాని వాల్యూకి రిట్రీవ్ చేయటానికే వాడతారు, ఇంకా మిగతా అదర్ కేసెస్లో వాడరు. అదే నేను చూడండి d1.set డిఫాల్ట్, సేమ్ నేను ఇదే ఎంప్లాయీ ఐడి వాల్యూ ఇస్తున్నా. ఇది డిక్షనరీలో ఉందా, లేదు. చూసాం కదా ఇక్కడ ఎంప్లాయీ ఐడి లేదు. సో ఎప్పుడైతే లేదో ఇది సెట్ చేసిద్ది డిక్షనరీకి, అంటే యాడ్ చేసింది. యాడ్ చేసి మనకి ఆ పర్టిక్యులర్ వాల్యూ కూడా రిటర్న్ చేసిద్ది. సో ఇలా రెండు వర్క్ అవుతాయి. సో బేసికల్గా గెట్ అనేది రియల్ టైంలో మీకు డిక్షనరీలో ఆ కీ ఉంటే వాల్యూని రిట్రీవ్ చేయడానికి వాడతాము, అది పర్పస్. ఈ సెట్ డిఫాల్ట్ ఎందుకు వాడతామంటే, మీరు ఏదన్నా డిక్షనరీకి కీ వాల్యూ యాడ్ చేయాలనుకున్నప్పుడు వాడుకుంటాం. మీరు ఓన్లీ కీ ఇస్తే ఆ కీ డిక్షనరీలో లేకపోతే డిఫాల్ట్ వాల్యూ నన్తో యాడ్ చేసిద్ది. మీరు కీ వాల్యూ రెండు ఇచ్చి ఆ కీ గిన డిక్షనరీలో లేకపోతే దాన్ని యాడ్ చేసిద్ది. సో దీని నేమ్లోనే ఉంది, ఇది డిఫాల్ట్ వాల్యూ సెట్ చేసిద్ది ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ ప్రొవైడ్ ఎ వాల్యూ ప్రొవైడెడ్ ద కీ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద డిక్షనరీ. ఇది ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. సో నెక్స్ట్ మనకి అప్డేట్ అనే ఫంక్షన్ ఉంది. ఇదేం చేసిద్ది అంటే రెండు సెట్స్ తీసుకుంటుంది, ఈ రెండు సెట్స్ మధ్య ఉన్న కీ వాల్యూస్ని మర్జ్ చేసిద్ది. ఇన్ కేస్ ఆల్రెడీ ఉన్న కీస్ వస్తే వాల్యూస్ని మాత్రం అప్డేట్ చేసిద్ది. సో దాంతోపాటు మీరు ఏదైనా ఇటరబుల్ అయినా పాస్ చేయొచ్చు, బట్ కీ వాల్యూ పేర్స్గా పాస్ చేయాలి. సో ఇది కూడా చూపిస్తాను చూడండి. సో నాకు d1 ఇది d1.update. సో d1.update. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇంకొక కొత్త డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాను. సో ఎంప్లాయీ ఐడి చేసి 378, కామా డిపార్ట్మెంట్ SIC అని ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేసిద్దంటే ఈ d1 d2ని మర్జ్ చేసిద్ది. ఇన్ కేస్ ఇక్కడ ఉన్న కీ ఇక్కడ ఉంటే జస్ట్ వాల్యూని అప్డేట్ చేసిద్ది. ఈ కేసులో మనకి ఎక్కడ కీస్ రెంటిల్లో కామన్గా లేవు కాబట్టి ఈ రెండింటిని మర్జ్ చేసిద్ది. అంటే d1 d2లో ఉన్న మొత్తం కీ వాల్యూస్ని మర్జ్ చేసి వాటిని d1లోనే అప్డేట్ చేసిద్ది చూడండి. చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే d1.update. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉంది, దాన్ని ఇస్తున్నాను. ఈసారి SIE అని ఇస్తున్నాను. ఇంతకుముందు మనకి డిపార్ట్మెంట్ SIC అని ఉంది. సో ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నా, లొకేషను, ఆఫీస్ లొకేషను. సో ఇది వచ్చేసి జస్ట్ హైదరాబాద్ అని ఇస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఏం చెప్పాను, రెండు డిక్షనరీస్ని మర్జ్ చేసింది, అప్డేట్ చేసింది. సో ఎప్పుడైతే ఈ కీ అనేది ఆల్రెడీ d1లో ఉంటే, ఆల్రెడీ మనకి d1లో ఉంది కాబట్టి సో మనకి అప్డేట్ చేసింది వాల్యూని.
ఆల్రెడీ కీ D1లో ఉంటే, ఆల్రెడీ మనకి ఫస్ట్ డిక్షనరీలో ఉంటే దీన్ని అప్డేట్ చేసింది. లేకపోతే ఆ కీ వాల్యూ రెండింటిని యాడ్ చేసింది. ఇప్పుడు D1 చూడండి, మనకి డిపార్ట్మెంట్ అనే కీ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను మళ్ళీ కొత్త కీ ఇచ్చా కాబట్టి మర్జ్ చేయదు, ఉంది కదా. సో జస్ట్ అప్డేట్ చేసిద్ది వాల్యూని. సో మీకు ఇంత ముందు కూడా చూపించాను, డిక్షనరీ క్రియేట్ చేసినప్పుడు మోర్ దాన్ వన్స్ కీ ఇచ్చినప్పుడు ఏదైతే ఆ కీకి లాస్ట్ వాల్యూ ఇస్తారో దాన్ని ఫైనల్గా అప్డేటెడ్ వాల్యూగా తీసుకుంటుంది. అదే లొకేషన్ అనే కీ దాంట్లో లేదు కాబట్టి మర్జ్ చేసింది. సో ఇలా మనకి అప్డేట్ ఫంక్షన్ అనేది వర్క్ అయింది. సో దీంతో పాటు చూడండి D1.update. సో దీని లోపల మనం ఇటరబుల్స్ అయినా పాస్ చేసుకోవచ్చు, బట్ యూ హ్యావ్ టు గివ్ దట్ యాజ్ ఏ కీ వాల్యూ పేర్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ నేము జస్ట్ యాడ్ చేస్తున్నా, ఫస్ట్ నేము. సో కీ వాల్యూ పేర్స్ రెండు ఇవ్వాలి. ఓకే. సో దాంతో పాటు ఇది ఒక డేటా. సో మనకి ఇది ఒక టపుల్, మీరు లిస్ట్ అయిన తీసుకోవచ్చు. దీంట్లో కీ కామా వాల్యూ రెండు పాస్ చేయండి, మళ్ళీ కామా. ఓకే. ఎల్ నేమ్ కామా, ఇప్పుడు వచ్చేసి మోర్స్ అని ఇస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ అప్డేట్ అనేది ఒక ఆర్గ్యుమెంటే తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏంది, 2 సపరేట్ టపుల్స్గా ఇచ్చాం. సో నాకు ఒక ఆర్గ్యుమెంటే తీసుకుంటుంది, ఇలా ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, మనకి 2 టపుల్స్ అంటే ఇది ఒక టపుల్ ఇది ఒక టపుల్ ఉన్నప్పుడు మనకి వాటిని నెస్టెడ్ టపుల్గా వాడుకుంటాం, ఎందుకంటే ఇది ఒక ఆర్గ్యుమెంటే తీసుకుంటాం. సో ఇప్పుడు ఏమైంది, సో ఇవి మనకి ఆల్రెడీ డిక్షనరీలో లేవు కాబట్టి మర్జ్ చేసింది. సో దిస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ గివింగ్ లైక్ దిస్, ఎందుకంటే ఫంక్షన్కి ఇంకొక బ్రాకెట్ ఉంది ఆల్రెడీ. సో సో యాజ్ గుడ్ యాజ్ గివింగ్ లైక్ దిస్, ఇది మీకు తెలుసు కదా, ఇది ఒక సబ్ టపుల్, ఇది ఒక సబ్ టపుల్. సో ఇది మనకి నెస్టెడ్ టపుల్. సో మళ్ళీ ఫంక్షన్ లోపల ఇస్తే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, 3 బ్రాకెట్స్ యాడ్ అవుతాయి ఫంక్షన్ కూడా. సో ఇది పాస్ చేసాం. సో మనం ఎప్పుడైతే వేరే ఇటరబుల్గా ఇవ్వాలనుకున్నప్పుడు కీ కామా వాల్యూ రెండు ఇవ్వాలి, కామా ఇవ్వాలి. డిక్షనరీకి అయితేనేమో సింటాక్స్ కాలన్ ఇస్తాము, డిక్షనరీగా రాసేటప్పుడు నార్మల్గా మనం కీ కామా వాల్యూ. సో ఇలా మనం రెండు డిక్షనరీస్ని అయితే మర్జ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉంటే వాల్యూస్ని అప్డేట్ చేసిద్ది, లేదా మీరు డిక్షనరీ కాదు కీ వాల్యూ పేర్స్ అయినా పాస్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఈ ఆర్గ్యుమెంట్ గానే. ఇక్కడ మాత్రం డిక్షనరీయే ఉండాలి, ఎందుకంటే మనం ఫంక్షన్ అప్లై చేసే డిక్షనరీ మీద కాబట్టి డిక్షనరీయే ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ ఫ్రమ్ కీస్ ఉంది. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు కొన్ని సెట్ ఆఫ్ కీస్కి ఒక డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయాలనుకున్నారు, అన్ని కీస్కి సేమ్ డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుద్ది. ఫ్రమ్ కీస్ అనేది ఒక కొత్త డిక్షనరీని క్రియేట్ చేసిద్ది. ఓకే. సో చూడండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు కీస్ వాల్యూ. ఈ కీస్ అనేది ఇటరబుల్గా ఇస్తాము, వాల్యూ అనేది ఒక సింగిల్ వాల్యూ మాత్రమే ఇస్తాం. సో ఇది డిక్ట్ అనేది క్లాసు. దీంట్లో మనకి ఏవైతే డిక్షనరీ ఆల్రెడీ క్రియేట్ చేసినా దానివల్ల యూజ్ ఉండదు. సో నేను డైరెక్ట్గా dict ఫ్రమ్ కీస్ అని ఇస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ డిక్షనరీతో సంబంధం లేకుండా ఒక కొత్త డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇటరబుల్, తర్వాత వాల్యూ మనం ఏం ఇవ్వకపోతే డిఫాల్ట్గా నన్ను సెట్ చేసిద్ది అన్నిటికీ. ఇది ఒక కొత్త డిక్షనరీని క్రియేట్ చేసింది, ప్రొవైడెడ్ ఇచ్చిన కీస్తో, మీరు ఇంటర్వెల్లో ఇచ్చిన కీస్ అన్నిటితో ఒక కొత్త డిక్షనరీని క్రియేట్ చేసింది. అన్ని వాల్యూస్కి మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో అది సెట్ చేసింది, ఇవ్వకపోతే డిఫాల్ట్గా నన్ను సెట్ చేసింది. సో నేను ఇక్కడ ఇంటర్వెల్లో నేను కీస్ ఏమి ఇస్తున్నానంటే ఎంప్లాయీ ఐడి కామా శాల్ అని ఇస్తాను.
సో ఇక్కడ ఓన్లీ ఇటరబుల్లే పాస్ చేస్తే మనకేమైంది అంటే ఒక కొత్త డిక్షనరీ క్రియేట్ అయ్యింది. ఆ వాటన్నిటికీ వాల్యూ డిఫాల్ట్గా నన్ సెట్ చేసిద్ది. సో మనకి ఇన్ కేసు మనకి ఆ వాల్యూ అనేది తెలియదు, లేదా మనం అన్నిటికీ ఒకటే వాల్యూ సెట్ చేయాలనుకుందాం. సో ఎట్ ద మూమెంట్ నాకు ఎంప్లాయీ ఐడి శాలరీ తెలియదు అనుకుంటే అన్నిటికీ మనం కీస్ అన్నిటికి కూడా కామన్గా ఒకే వాల్యూ సెట్ చేయాలనుకున్నప్పుడు ఇలా వాడుకోవచ్చు. ఒకటే వాల్యూ ఇవ్వగలము, మోర్ దాన్ వన్ ఇవ్వలేము. సో ఒకదానికి ఒక వాల్యూ ఇంకో దానికి ఒక వాల్యూ అలౌ చేయదు. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఎర్రర్. ఇట్ ఓన్లీ టేక్స్ టూ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇటరబుల్, సెకండ్ వన్ ఈజ్ జస్ట్ ఎ వాల్యూ. సో ఇది ఎక్కడ బాగా హెల్ప్ అయింది, మనకి రియల్ టైంలో ఒక కొత్త డిక్షనరీ క్రియేట్ చేయాలి అన్నిటికీ డిఫాల్ట్గా, లేదా మనం ఏదైనా స్పెసిఫిక్గా ఒక వాల్యూవే అన్ని కీస్కి ఇవ్వాలనుకున్నప్పుడు ఫ్రమ్ కీస్ అనే ఫంక్షన్ బాగా ఉపయోగపడింది. ఇక్కడ నేను డిక్ట్ అని ఎందుకు వాడానంటే దీని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిక్షనరీ నేను తీసుకొని క్రియేట్ చేసిన ఉపయోగం ఉండదు. D1 ఇది తీసుకున్నా, D1 డాట్ ఇది చేశాను అనుకోండి. సో ఇదేం చేస్తుంది, బేసికల్గా ఈ D1తో సంబంధం లేదు దీనికి, జస్ట్ మనం డిక్షనరీ మీద అప్లై చేస్తున్నాం. సో యూ కెన్ టేక్ దిస్ నో ప్రాబ్లం బికాస్ దెర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద D1 హియర్. ఇది ఇక్కడ మీరు ఇచ్చిన డేటాతోనే ఒక కొత్త డిక్షనరీని క్రియేట్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ దాంతో అసలు పనే లేదు మనకి. అందుకనే నేను డైరెక్ట్గా డిక్ట్ ఇచ్చా. సో డిక్ట్ అనేది క్లాసు, అది ఇచ్చినప్పుడు డాట్. సో డిక్షనరీ మీద ఉన్న ఫంక్షన్స్ అన్ని డిక్ట్ ఇచ్చినప్పుడు చూడొచ్చు. ఈవెన్ మనకి D1 అనేది డిక్షనరీ, దాని ద్వారా అయినా చూడొచ్చు. బట్ ఈ కాంటెక్స్లో D1 ఇస్తే డజంట్ మేక్ ఎనీ సెన్స్. దట్స్ వై ఐ గేవ్ డిక్ట్. ఎందుకంటే దీంతో మనకు పని లేదు. సో ఫంక్షన్ వాడుకోవటానికి డిక్షనరీ కావాలి, డిక్ట్ కావాలి. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నేను ఆల్రెడీ కొంచెం కవర్ చేశాను, కీస్, వాల్యూస్, ఐటమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించి చూద్దాం. ఇది డిక్షనరీ. సో మనకి డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని కావాలి అనుకుంటే యూ కెన్ అప్లై కీస్ ఫంక్షన్. సో ఇది ఓన్లీ కీస్ రిటర్న్ చేసిద్ది, ఆ కీస్ నన్ని లిస్ట్గా రిటర్న్ చేసిద్ది. నాకు డిక్షనరీలో ఉన్న ఓన్లీ వాల్యూస్ కావాలనుకుంటే వాల్యూస్ అనే ఫంక్షన్ అప్లై చేయొచ్చు. ఇవన్నీ వాల్యూస్ లిస్ట్గా అప్లై చేసింది. D1 డాట్ నాకు కీస్ వాల్యూస్ రెండు కావాలనుకుంటే ఐటమ్స్ అనే ఫంక్షన్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేసిద్ది అంటే ఓవరాల్గా ఇది లిస్ట్గానే రిటర్న్ చేసిద్ది. మనకేంటిది, ఈ లిస్ట్లో ప్రతి ఎలిమెంట్లో కీ కామా వాల్యూ ఉంటుంది. సో ఇది టపుల్గా రిటర్న్ చేసిద్ది. సో మీరు ఎప్పుడైతే డిక్షనరీస్ని ఇటరబుల్ వాడిందా క్రియేట్ చేశాం కదా, అప్పుడు ఏంటంటే ఆ ఇటరబుల్లో కీ కామా వాల్యూ రెండు పాస్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఇలా కూడా మనం క్రియేట్ చేసాం ఇంతకుముందు. ఓకే. సో మర్జ్ చేసినప్పుడు మనం ఈవెన్ ఎటరబుల్గా ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చినా అది డిక్షనరీగా ట్రీట్ చేసిద్ది. ఎందుకంటే ఐటమ్స్ అనేవి మనకి లిస్ట్గా రిటర్న్ చేసిద్ది. మళ్ళీ ప్రతి ఎలిమెంట్ కూడా మనకి టపులు, దీంట్లో మనకి కీ వాల్యూ రెండు ఉంటాయి. సో ఎక్స్పెషల్లీ మనం గిన లూప్స్ అప్పుడు లిస్ట్ వాటి చూసాం కానీ డిక్షనరీ గురించి చూడాల. సో నేను గిన ఫర్ సో సపోజ్ జస్ట్ కే ఇన్ D1 ఇచ్చా. సో చూడండి క్లియర్గా నేను ఒక వేరియబుల్లో ఇచ్చాను. D1 అంటే డిఫాల్ట్గా ఓన్లీ కీసే ఇచ్చింది. సో నాకిన్న కీ కామా వాల్యూ కావాలి అంటే సో ఇప్పుడు ఇది అప్లై చేస్తా చూడండి, మనకేం వచ్చింది, వాల్యూ ఎర్రర్ వచ్చింది. టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్, ఎక్స్పెక్టెడ్ టూ. సో మనకి డిఫాల్ట్గా లూప్లో D1 అంటే ఓన్లీ కీస్ ఇచ్చిద్ది. మనకేమో ఇది ఒక వాల్యూనే ఇస్తుంది, అంటే ఇది లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కీసే ఇస్తుంది. ఒక్కోసారి నాకు ఒక వాల్యూవే ఉంటుంది, అది ఒక వేరియబుల్ పాయింట్ చేసిద్ది. సో మనం ఏమి ఇచ్చాము, టూ ఇచ్చాం. సో మనం ఏమనుకున్నాం అంటే ఈ డిక్షనరీ అనేది కీ వాల్యూ రెండు ఇచ్చిద్దా అని చెక్ చేయటం కోసం ఇచ్చారు. ఇది డిఫాల్ట్గా D1 అంటే జస్ట్ కీ ఇచ్చిద్ది, కీ వాల్యూ రెండు ఇవ్వదు. సో దట్స్ వై యూ ఆర్ గెటింగ్ వన్ వాల్యూ బట్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ వేరియబుల్. సో దట్స్ వై ఇట్ గాట్ టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్ అని వచ్చింది.
సో ఇక్కడ 2 వచ్చి ఉంటే ఇక్కడ 2 ఇస్తే మేక్ సెన్స్. సో ఇప్పుడు నాకు కీ వాల్యూ 2 కావాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు మస్ట్ అండ్ షుడ్ యూస్ డాట్ ఐటమ్స్ ఫంక్షన్. ఇదేం చేసిద్దంటే కీ వాల్యూ రెండింటిని తీసుకుంటుంది. ఓకే, సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కీ కామా వాల్యూ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఐటమ్స్లో నాకు ప్రతిసారి ఒక్కొక్క ఐటమ్ వచ్చింది. సో ఫస్ట్ దీన్ని పాయింట్ చేసింది. సో దీంట్లో మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. సో నేను 2 వేరియబుల్స్ ఇచ్చాను. సో అన్ప్యాక్ చేయడానికి కరెక్ట్గా ఉన్నాయి 2 వేరియబుల్స్. ఒకటేమో ఫస్ట్దేమో కీని పాయింట్ చేసిద్ది, సెకండ్దేమో వాల్యూని పాయింట్ చేసింది. అదే గన నేను ఒకటే ఇచ్చాను అనుకోండి, సో ఇట్ కెన్ టేక్ 1 వాల్యూ ఎట్ ఏ టైం. సో అప్పుడేంది, ఇది మొత్తాన్ని ఒక వాల్యూగా ట్రీట్ చేసిద్ది. చూడండి, సో మనకి ఈ మొత్తం టపుల్ని ఒక వాల్యూగానే తీసుకుంది. సో అది ఇంపార్టెంట్. సో మీరు ఎలా అన్ప్యాక్ చేసుకోవాలనుకునేది దీనికి ఇంపార్టెంట్. సో మీకు గన చూస్తే క్లియర్గా ఉండటం కోసం అని దీన్నే లిస్ట్లో పెడుతున్నా. చూడండి, సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా ఇది అవుటర్ లిస్ట్. దాంట్లో ఇది ఒక ఎలిమెంటు, ఇది ఒక ఎలిమెంటు, ఇది ఒక ఎలిమెంటు. సో నేను ఫర్ లూప్ వాడితే ఫర్ సపోజ్ ఐ ఇన్ ఎల్ అంటే, సో నీకు ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది. సేమ్ అదే జరిగింది ఇక్కడ నేను కే అంటే. ఓకే, చూశారు కదా. సో ప్రతిసారి ఒక్కొక్క వాల్యూనే రిట్రీవ్ చేసింది, కాకపోతే అది టపుల్ అయింది అంతే. సో ఇక్కడ కూడా చూడండి, మీరు కావాలంటే ప్రతిసారి మనకు వచ్చేది మోర్ దాన్ 1 డేటా ఉంది కదా. సో ఐ కామా జే అని ఇస్తే మీరు వాటిని అన్ప్యాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేసిద్ది అంటే మనకి ఇక్కడ వాల్యూస్ టపుల్ వస్తుంది, అంటే 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటేమో ఐ పాయింట్ చేసింది, ఇంకోటేమో జే పాయింట్ చేసింది. అందుకని మాకు ఐ ఏమో నేమ్ ఇచ్చింది, జేమో జాన్ ఇచ్చింది. సేమ్ అదే జరిగింది. సో మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా మనం ఫర్ లూప్లో ఈ ఫంక్షన్స్ని వాడుకోవచ్చు. కీస్ అనేది ప్రెటీ మచ్ సింపుల్, ఓన్లీ యూ గెట్ 1 వాల్యూ. ఎనీవే సేమ్ అలానే వర్క్ అయ్యింది. ఇఫ్ యూ వాంట్ ఐ క్విక్లీ షో ఫర్ ఏ ఇన్ D1 డాట్ కీస్ అంటే జస్ట్ ఈ కీస్ అనేవి లిస్ట్గా వస్తుందిగా, ఒక్కొక్క వాల్యూని పాయింట్ చేసిద్ది. జస్ట్ మనం కీస్ని ప్రింట్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ వాల్యూ అన్న సేమ్ మనకు ఒక వాల్యూనే వస్తుంది. జనరల్గా ఐటమ్స్ 2 వచ్చినప్పుడే కన్ఫ్యూషన్. ఓకే, సో ఇలా మనం డిక్షనరీస్కి లూప్స్ వాడుకుంటాం. సో ఇవి మాత్రం రియల్ టైంలో ఎక్కువగా వాడతారు, కంపల్సరీగా వాడతారు. క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి పాప్ ఐటమ్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. బేసికల్గా ఇవి మనకి కీ వాల్యూస్ని రిమూవ్ చేయడానికి వాడతాము. సో D1 ఇది D1 డాట్ పాప్ చూద్దాం. సో ఇది కీ కామా వాల్యూ తీసుకుంటుంది. సపోజ్ నేను జస్ట్ కీ ఇచ్చాను అనుకోండి, ఇదేం చేసిద్ది అంటే ఆ కీని వాల్యూని రెండింటిని డిలీట్ చేసి జస్ట్ డిలీట్ చేయబోయే ముందు ఆ వాల్యూని జస్ట్ రిటర్న్ చేసిద్ది. సో మీరు ఎప్పుడైనా డిక్షనరీలో ఉన్న కీ వాల్యూని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మీరు జస్ట్ కీ పాస్ చేస్తే ఆ కీ వాల్యూ అనేది రిమూవ్ చేసిద్ది, దాంతోపాటు వాల్యూని రిటర్న్ చేసిద్ది. మీరు కావాలనుకుంటే రెండైనా పాస్ చేసుకోవచ్చు, అబ్జెక్షన్ ఏం లేదు. యూ కెన్ పాస్ బోత్ ఆఫ్ దెమ్, కీ కామా వాల్యూ. సో అప్పుడు కూడా రిమూవ్ చేసిద్ది, రిటర్న్ చేసిద్ది వాల్యూని. సో చూడొచ్చు మీరు సింటాక్స్ కూడా కీ మ్యాండేటరీ, వాల్యూ అనేది మీరు కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ నేను లేని కీ ఇచ్చాను అనుకోండి, సో ఇప్పుడు నేమ్ అనేది డిక్షనరీలో లేదు, యూ గెట్ ఏ కీ ఎర్రర్. ఓకే, ఇలా మనకి పాప్ వర్క్ అయింది. సో ఇప్పుడు D1 ఇది ఉంది, D1 డాట్ సెట్ డిఫాల్ట్ అనే ఫంక్షన్ అప్లై చేసి నేను మళ్ళీ కొన్ని యాడ్ చేస్తున్నా ఐటమ్స్, నేమ్ కూడా యాడ్ చేస్తున్నా. సో సెట్ డిఫాల్ట్ అనేది మీరు డిక్షనరీ కీస్ వాల్యూ పాస్ చేస్తే ఆ డిక్షనరీలో లేవు అనుకోండి, అవి యాడ్ చేసింది డిక్షనరీకి యాడ్ అయింది. క్లియర్గా గమనించండి, నాకు ఫస్ట్ డిక్షనరీ ఇది ఉంది, తర్వాత ఇది యాడ్ చేశా. ఓకే,
చూసారు కదా. ఇప్పుడు ఈసారి మళ్ళీ కొన్ని యాడ్ చేస్తున్నా. మనకి మిస్ అయింది ఏంది, శాలరీ యాడ్ చేస్తున్నా. 200 ఇస్తున్నా. సో ఇలా ఉంది. సో మనకి ఇనీషియల్గా డిక్షనరీ ఉంది, తర్వాత ఏం యాడ్ చేసాం, నేము, తర్వాత శాలరీ యాడ్ చేసాం. ఇప్పుడు చూడండి, D1.pop ఐటమ్ అప్లై చేస్తున్నా. అప్లై చేయబోయే ముందు హెల్ప్ అనేది చూపిస్తా. D1.pop ఐటమ్ చూడండి, ఇట్ రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద కీ వాల్యూ. ఇది యాక్చువల్గా ఏం ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు, ఏం రిటర్న్ చేసిద్ది, ఏది రిమూవ్ చేసిద్ది అంటే, బేసికల్గా మీరు ఏదైతే లాస్ట్లో ఈ డిక్షనరీకి యాడ్ చేస్తారో దాన్ని రిమూవ్ చేసిద్ది. సో ఇట్ వర్క్స్ లైక్ లిఫో స్టాక్ లాగా వర్క్ అయింది. సో మీరు ఈ డిక్షనరీకి ఏదైతే లాస్ట్లో యాడ్ చేస్తారో ఆ కీ వాల్యూని రిమూవ్ చేసింది. లాస్ట్లో యాడ్ చేసిన దాన్ని ఫస్ట్ రిమూవ్ చేసింది. చూడండి, D1 ఇది D1, సారీ, D1 ఇది D1.pop ఐటమ్ అన్నప్పుడు ఏదైతే మీరు లాస్ట్గా డిక్షనరీకి యాడ్ చేశారో దాన్ని రిమూవ్ చేసింది, ఆ కీని వాల్యూ. నేను లాస్ట్ యాడ్ చేసింది శాలరీ, దాన్ని రిమూవ్ చేసింది. నెక్స్ట్ నేను పాప్ ఐటమ్ అని అప్లై చేస్తే తర్వాత మనం ఏం యాడ్ చేసాం, నేమ్ యాడ్ చేసాం, దాన్ని రిమూవ్ చేసింది. తర్వాత ఉంది ఒకటే డెసిగ్నేషన్ కూడా రిమూవ్ చేసింది. అదే నేను ఎంటీ సెట్ మీద అప్లై చేస్తే, సారీ, ఎంటీ డిక్షనరీ మీద అప్లై చేస్తే నాకు కీ ఎర్రర్ వస్తుంది. సో బికాస్ డిక్షనరీ ఈజ్ ఎంటీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ రియల్ టైంలో ఎప్పుడైతే మీరు ఇచ్చిన కీతో ఆ కీ వాల్యూ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు కోపడతాం. అలా కాకుండా నాకు ఏదైతే లాస్ట్లో యాడ్ చేశానో దాన్ని ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పాప్ ఐటమ్కి వెళ్తాం. అది డిఫరెన్స్. మీ కీని బట్టి వాల్యూని, కీని రెండింటిని రిమూవ్ చేయాలనుకుంటే పాప్ వాడతాం. అదే నాకు అలా కాదు, ఏదైతే లాస్ట్లో యాడ్ చేశానో డిక్షనరీకి దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే పాప్ ఐటమ్కి వెళ్తాం. సో ఇది డిఫరెన్స్. నెక్స్ట్ కాపీ ఫంక్షన్ ఉంది. మీకు ఇంతకుముందు తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. కాపీ అంటే షాలో కాపీ లాగా వర్క్ అయింది, మీకు తెలుసు కదా. సో నేను D2 = D1.copy అంటే ఇది కీ వాల్యూస్ రెండింటిని కాపీ చేస్తుంది. ఈ D2 D1ని పాయింట్ చేయదు, సేమ్ ని పాయింట్ చేయదు, కొత్తగా క్రియేట్ చేసింది. మీకు తెలుసు అనుకుంటా, వాల్యూస్ సేమ్ ఉంటాయి. సారీ, D1 ఇది, D2 ఇది. అడ్రస్ చూస్తే D1 డిఫరెంట్గా ఉంటుంది, D2 డిఫరెంట్గా ఉంటుంది. మనం ఆల్రెడీ షాలో కాపీ, డీప్ కాపీలో డిస్కస్ చేసాం. సేమ్ అలానే వర్క్ అయింది. సో జనరల్గా వాల్యూస్ని కాపీ చేయడానికి వాడుతుంది. సో నెక్స్ట్ మనకి క్లియర్ అనే ఫంక్షన్ ఉంది. ఇది సేమ్ సెట్లో, లిస్ట్లో ఎలా వర్క్ అయిందో సేమ్ అలానే వర్క్ అయింది. సో మీరు డిక్షనరీలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని క్లియర్ చేయాలనుకున్నప్పుడు ఇది వాడుతుంది. ఇది జస్ట్ వాల్యూస్ని క్లియర్ చేసేది, కానీ ఆ ఆబ్జెక్ట్ అంతే మెమరీలో ఉంటుంది. సో తర్వాత కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు వాల్యూస్ని. సో నేను ఏదైనా కీ ఇస్తే మనకి వాల్యూస్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే, ఇలా మనకి వర్క్ అయింది. సో ఇవన్నీ కూడా మనకి డిక్షనరీ ఫంక్షన్స్. రియల్ టైంలో ఎక్కువగా ఏది వాడతామంటే, జస్ట్ వి విల్ యూజ్ మెయిన్లీ గెట్ ఎక్కువగా వాడతాం, కీ ఇస్తే వాల్యూకి. దాంతోపాటు ఇవి వాడతాం, ఏమంటే కీస్, వాల్యూస్, ఇవి వాడతాం. ఎక్స్పెషల్లీ ఐటమ్స్ అనేది ఎక్కువగా వాడతాం, మిగతావి చాలా తక్కువగా వాడతాం. సో మనం డేటా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే సెట్ డిఫాల్ట్ వాడతాం, ఏదైనా మర్జ్ చేయాలనుకుంటే అప్డేట్ వాడతాం, కానీ మిగతావి పెద్దగా వాడడం. ఫ్రీక్వెంట్గా గెట్ అనే ఫంక్షన్, ఐటమ్స్ అనే ఫంక్షన్ మాత్రం కంపల్సరీగా వాడతాం. వాల్యూస్ కూడా వాడతాం. సో ఇవి డిక్షనరీ ఫంక్షన్స్. వీటితో పాటు ఒక సింపుల్ కాన్సెప్ట్ ఉంది, అది వచ్చేసి డెల్ కీవర్డ్. బేసికల్గా డిలీట్ అనేది ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయడానికి వాడతాం. ఆ ఆబ్జెక్ట్ లిస్ట్ కావచ్చు, ఇంటీజర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. చూడండి, ఇది D1, ఇందాక D1.clear అంటే జస్ట్ వాల్యూస్ పోయినాయి. అదే నేను డెల్, ఇది కీవర్డ్ D1 అంటే వాల్యూస్, ఆ ఆబ్జెక్ట్ కూడా పోయింది. తర్వాత D1 అంటే మనం యాక్సెస్ చేయలేము. ఇదేం చేసిద్ది, ఆ ఎంటైర్ ఆబ్జెక్ట్నే రిమూవ్ చేసిద్ది. ఆబ్జెక్టే తీసేస్తే మెమరీ నుంచి ఆ వాల్యూస్ కూడా ఉండవు.
సో ఇట్ విల్ డిలీట్ దట్ వాల్యూ బికాజ్ రిఫరెన్స్ పోతే మన వాల్యూస్ ఏం చేయలేము. సో మనకి డెల్ అనే కీవర్డ్ ఆ ఎంటైర్ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయడానికి వాడతాం. ఆబ్జెక్ట్ పోతే వాల్యూస్ ఉండవు. సో దీన్ని నేను ఇంటీజర్కైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏ అంటే వేరియబుల్ ఉంది, డెల్ ఏ అంటే మనకి ఆ ఆబ్జెక్ట్ని డిలీట్ చేసిద్ది. మెమరీలో ఆ రెఫరెన్స్ ఉండదు, వాల్యూ ఉండదు, ఏమీ ఉండవు. సో ఇప్పుడు ఏ అంటే ఉండదు. సో ఇలా ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి మెమరీ నుంచి ఆ ఆబ్జెక్ట్ని తీసేయాలనుకున్నప్పుడు డెల్ కీవర్డ్ వాడతాం. బట్ యూ షుడ్ బి కాషియస్, ఎందుకంటే మళ్ళీ అది డిలీట్ చేస్తే ఆ డేటా మళ్ళీ కావాలంటే రాదు. ఓకే, సో ఎలా వర్క్ అయ్యింది డెల్ కీవర్డ్. నెక్స్ట్ క్లాస్లో లిస్ట్ కాంప్రహెన్షన్, డిక్షనరీ కాంప్రహెన్షన్ గురించి చూద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ ఎండ్ ద మీటింగ్. ఐ విల్ వెయిట్ ఫర్ ఎ మినిట్.